మార్నింగ్స్ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు పిల్లలకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ని చేసి పెట్టాలి అనుకుంటే చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ రమ్యకృష్ణ వజ్రాల. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1.5 గ్లాస్ వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్ వరకు పెరుగును వేసుకోవాలి. అదే కప్తో 1 కప్ వరకు వాటర్ని వేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్, తర్వాత జీలకర్ర కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఆ బొంబాయి రవ్వలో ఆ పెరుగు మొత్తం కలిసే వరకు సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఫ్రెష్ పెరుగుని, తియ్యటి పెరుగుని యూజ్ చేస్తున్నానండి. దీని ప్లేస్లో మీరు పుల్లటి పెరుగున్నా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని ఈ వాటర్ కూడా ఆ బ్యాటర్లో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత బౌల్ మీద మూతను పెట్టేసి దీన్ని కనీసం ఒక 10 to 15 మినిట్స్ వరకు నాననివ్వాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒక దాన్ని తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ పూర్తిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి. పసుపు ఒక చిటికెడు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్. మనం ఆల్రెడీ బ్యాటర్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. తర్వాత కారం ఒక 1 టేబుల్ స్పూన్, తర్వాత ఇంగువను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్ కూడా ఒక దాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ కూడా కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మూతను పెట్టేసి దీన్ని సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఈ ఆనియన్ అనేది మనకు కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. మూతను పెట్టి ఇలా ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత 2 మినిట్స్ తర్వాత మూతను తీసి చూద్దాం. ఇదంతా సాఫ్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బ్యాటర్లోకి ఈ మసాలా మొత్తాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలకి చాలా హెల్తీగా, టేస్టీగా, కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టి అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ ప్యాన్ మొత్తానికి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒక గరిటెడు వరకు తీసుకొని మిడిల్లోకి వేసి కదపకుండా మూతను పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఊతప్పం అనేది ఒకవైపు క్రిస్పీగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇది ఒకవైపు కాలినా సరిపోతుందండి. రెండో వైపుకు ఫ్లిప్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కావాలి రెండో వైపు కూడా క్రిస్పీగా ఉండాలి అనుకున్న వాళ్ళు రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు. ఇలా కాలిన తర్వాత దీన్ని మనం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన పిండిని కూడా ఇలానే వేసుకొని ప్లేట్లోకి తీసుకొని దీన్ని మనం రోటీ చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ దేంతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.